అండి, అందరికీ నమస్తే. ఈ ఐటమ్స్ వచ్చేసి లైటింగ్ డిపార్ట్మెంట్ అండి. అన్ని లైట్స్ మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఐటమ్సే. మనం హై రేంజ్లో చూపించట్లేదండి, లో రేంజ్లో కూడా చూపించట్లేదు. మనం మిడిల్ రేంజ్కి బెస్ట్ క్వాలిటీ చూపిస్తున్నాము విత్ బెస్ట్ ప్రైస్లో. ఒకసారి ఫుల్ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. కంపెనీ వచ్చేసి ఎస్బి లైట్. ఇది రీఛార్జబుల్ లైట్. చాలా యూనిక్గా ఉంది కదా. నేను వీడియో చూసుకోలేదండి, అది నేను ఇటు స్ట్రైట్ పెట్టాల్సింది ఇటు లెఫ్ట్ అండ్ రైట్లో పెట్టేశాను. సారీ అండి, అడ్జస్ట్ చేసుకోండి ఒకసారికి. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. ఈ ఐటమ్ వచ్చేసి రీఛార్జబుల్ లైట్. నార్మల్ లైట్గా వాడుకోవచ్చు, రీఛార్జబుల్ లైట్గా కూడా వాడుకోవచ్చు. నార్మల్ లైట్లో మనకి 10 వాట్స్లో వర్క్ అవుతుందండి. ప్లస్ మనము కరెంట్ పోయినప్పుడు 9 వాట్స్కి వస్తుంది. సారీ అండి, 10 వాట్స్ అని చెప్పాను కదా. నార్మల్ లైట్లో వచ్చేసి 12 వాట్స్లో వర్క్ అవుతుంది. కరెంట్ పోయినప్పుడు 9 వాట్స్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు మీది ఎట్లా వర్క్ అవుతుందో చూపిస్తాను. చూశారు కదా, రీఛార్జబుల్ లైట్ కాబట్టి మనం ఈ ఫిజిక్స్ ఏదో మీరే చెప్పాలి, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మనం అట్లా ఫింగర్తో టచ్ చేయగానే లైట్ వెలిగిపోతుంది, అంటే దాంట్లో బ్యాటరీ బాగుందని అర్థము. అండ్ దీని వర్కింగ్ టైం వచ్చేసి 4 to 5 అవర్స్ అండి. మ్యాక్సిమం 4 అవర్స్ వస్తుంది ఈజీగా. అండ్ ఛార్జింగ్ టైం వచ్చి 8 to 10 అవర్స్ అండి. ఫస్ట్ మీరు ఇంటికి తీసుకెళ్ళగానే హోల్డర్లో పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకోండి. మీరు ఏం చేయబడలేదు, హోల్డర్లో పెట్టేస్తే అదే ఛార్జ్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం ఆఫ్టర్ 10 అవర్స్ తర్వాత మనం నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా రీస్టోర్ అయిపోతూ ఉంటుంది. ఈ ఐటమ్ కూడా మంచి ఎలక్ట్రికల్ ఐటమ్ అండి. ఇది వచ్చేసి అవుట్డోర్లో ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, ఇది క్యాంపింగ్ ల్యాంపు. ఇది వామ్ లైట్ అండి. మనం నార్మల్గా చూసే లైట్ లా కాదు. నార్మల్ లైట్ మనకి వైట్ కలర్లో డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి వామ్ వచ్చింది. మనం లాస్ట్ 10 years బ్యాక్ చూసుంటాం కదా హాలోజన్ బల్బు, ఇప్పుడు బైక్స్లో కూడా చూస్తున్నాము. అలాంటి బల్బు వచ్చింది, కానీ వామ్ బల్బు వచ్చింది. చాలా అయితే మంచి క్వాలిటీలో వచ్చిందండి. క్వాలిటీ అయితే ఎక్కడ ఇబ్బంది లేదు. Type-C ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది. వైర్ కూడా మంచి క్వాలిటీగా ఉంది. అండ్ ఇది అటాచ్ చేసుకోవడానికి పిన్ కూడా ఉందండి. ఇది ఛార్జింగ్బుల్ కాబట్టి చార్జబుల్ కాబట్టి ఇది డైరెక్ట్ వైర్ మీద రన్ అవ్వదండి. అంటే వైర్ అంటే ఎటువంటి ఫోల్డర్ లేదు. మీరు కావాలనుకుంటే ఛార్జింగ్ వైర్ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే రీఛార్జబుల్గా కూడా వాడుకోవచ్చు. అండ్ లైట్ ఇలా ఉంటుందండి లుక్. చూస్తున్నారు కదా, ఎంత యూనిక్గా మంచి డిజైన్ వచ్చింది. పిన్ ఇవ్వటం వల్ల మనం ఎక్కడైనా సరే అవుట్ క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు దాన్ని పిన్ చేసుకోవచ్చు ఈజీగా. చాలా బాగుందండి ఐటమ్, సాలిడ్గా. అండ్ ఇది వచ్చేసి Type-C పోర్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. బ్యాటరీ చూస్తుంటే చిన్న బ్యాటరీ అలా ఉంది. ఇది ఎంత వరకు వస్తుంది ఏంది అనేది వాడు ఎక్కడ ఇవ్వలేదండి. సారీ, ఇచ్చాడండి బాక్స్ మీద. 4 to 6 అవర్స్ ఉంది. 4 to 6 అవర్స్ అంటే మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయండి దీంట్లో. 3 లెవెల్స్లో మనం హై లెవెల్ చూసుకుంటే ఖచ్చితంగా 3 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇది ఎమర్జెన్సీకి వాడుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ ఆఫ్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. క్వాలిటీ అయితే చాలా సింపుల్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది, ఈజీ టు క్యారీ. మనం ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు, బయట ఎక్కడైనా నైట్ పూట అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే పిన్ వచ్చింది కాబట్టి ప్లేస్ చేసుకోవచ్చు. చూపించే ఐటమ్స్ అన్నీ చాలా బెస్ట్గానే చూపిస్తున్నానండి, మీకు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఈ ఐటమ్ వచ్చేసి పార్టీ ల్యాంప్ అండి, మినీ పార్టీ ల్యాంప్. బాక్స్ మీద చూస్తున్నారు కదా, 3 వాట్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది వాట్స్. అండ్ 8000 అవర్స్ ల్యాంప్ వర్కింగ్ అని ఉంది. 8000 అవర్స్ అంటే చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. బిల్ట్ క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంది, సాలిడ్గా ఉంది. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంది మన దగ్గర. మనం ఇప్పుడు చూపించే లైటింగ్స్ అన్నీ బయట చాలా దొరుకుతాయండి. ఇవి తక్కువకే దొరకచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే బాక్స్ ఇదే పీసు మీకు బయట తక్కువకు దొరుకుతుంది అంటే అది ఎక్కువ రోజులు వర్క్ అవ్వదని మీరు అర్థం చేసుకోండి. మీరు ట్రస్ట్ లేకపోతే మనం స్టార్టింగ్ చూపించినప్పుడు ఎస్బి లైటింగ్ అని రీఛార్జబుల్ బల్బ్ చూపించాం కదా, అది 100కి 3 ఇస్తారండి కార్లో వచ్చి. ఒక కస్టమర్ నాతో అన్నాడు, 100కి 3 వస్తున్నారు అవి మీరేంది ఒకటి అంత కాస్ట్ చెప్తున్నారు అన్నారు. 100కి 3కి మనం ఇచ్చే ప్రైజ్కి నక్కకి నాగలో కనుగొన్నంత తేడా ఉందండి. ఇది 10 రూపాయలు ఉంటే అది 100 రూపాయలు ఉంది, అంత తేడా ఉంది. కానీ ఒకటి చెప్తా అండి, ఆ 3 మీరు కొన్నా, మన దగ్గర ఒక బల్బు కొన్నా, ఆ 3 పోయినాక కూడా మన బల్బు వర్క్ అవుతుంది. అట్లా ఉంటుందండి పరిస్థితి. అది గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ ప్రైస్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు చీప్గా వస్తుంది అనుకుంటే అవి తొందరగానే పోతాయి. ఇది వచ్చి డిస్కో బల్బు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా యూనిక్గా ఉంటుంది. పార్టీస్కి, బర్త్డేస్కి, అలా మనం ఎక్కువ బర్త్డేస్ చేస్తుంటాము ఇళ్లలో చిన్నపిల్లలకి. వాళ్ళకి ఒకటి తీసి పెట్టుకుంటే వాళ్ళకి నైట్ బాగుంటుంది. అండ్ ప్లస్ ఏమైనా పార్టీస్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మంచి యూనిక్ ఐటమ్. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
కింద పడకుండా వాడుకుంటే ఇబ్బంది లేకుండా ఎన్నేళ్ళైనా వాడుకోవచ్చండి. ఈ ఐటమ్ మొత్తం ఎల్ఈడీస్ చూస్తున్నారు కదా. నేను 2 లైట్స్ వేసినా కూడా దాని విజిబిలిటీ ఎంత బాగుందో. అండ్ ఈ ఐటమ్ వచ్చేసి చాలా యూనిక్ ఐటమ్ అండి. చాలా మంది దేవుడి దగ్గర మేము పాటలు పెట్టుకోవాలనుకుంటున్నాము, దేవుడి దగ్గర మాకు సపరేట్ రూమ్ ఉంది, లేదంటే సపరేట్ ర్యాక్ ఉంది, ఆ ర్యాక్ లో మేము దేవుడి పాటలు పెట్టుకోవాలి, లేదంటే దేవుడికి రంగులు రంగులు లైట్లు వేయాలి, అలా చిన్న లైట్ కావాలనుకుంటారు. ఇది చిన్న లైట్ ఏం కాదు, కొద్దిగా పెద్ద లైటే, కాకపోతే మల్టిపుల్ కలర్స్ డిస్ప్లే అవుతాయి. ఇది ఎల్ఈడి మ్యూజిక్ బల్బు. అండ్ సాంగ్స్ కూడా మనం బ్లూటూత్ పేర్ చేసుకొని దేవుడి పాటలు ఈజీగా సింపుల్ గా పెట్టుకోవచ్చండి. మనకు కావాల్సిన సౌండ్, కావాల్సిన లైటింగ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది విత్ రిమోట్ వస్తుంది, చూస్తున్నారు కదా. రిమోట్ కూడా చాలా ప్రాపర్ గా ఉంది. మామూలుగా ఈ రిమోట్ మీరు చాలా చోట్ల చూసుంటారు. అండ్ ఈ ఐటమ్ వచ్చేసి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది, బాగుంటుంది. మ్యూజిక్ వస్తుంది, ఆర్జీబీ లైటింగ్స్ వస్తాయి, మల్టిపుల్ లైటింగ్స్ వస్తాయి, ఎనర్జీ సేవింగ్ ఉంది. అండ్ మనం రిమోట్ని ఉపయోగించుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు, లైటింగ్ కస్టమైజ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ను కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ లైటింగ్ వచ్చేసి బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నిటి ప్రైస్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి లుక్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాలము లేదే లోకము ఏంటే మనసే నీకే నీకే ఎందమ్మడు చోనయ్యా సేవట్టుడు కుర్రాడు ఫిక్స్ అయ్యాడు, నిన్నొదిలిపోనే పోడు. కావల్ల కాదే బొమ్మ, నీ కళ్ళు చూస్తే అమ్మా ఎక్కుతోంది జన్మ. అమ్మ 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 కావల్ల కాదే బొమ్మ, నీ కళ్ళు చూస్తే అమ్మా ఎక్కుతోంది